వెదురు కళాఖండాలు చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. పూర్వం ఎంతో మందికి జీవనాధారంగా ఉండేవి. ప్లాస్టిక్ వస్తువుల వినియోగం ఎక్కువ కావడంతో వీటి వాడకం తగ్గిపోయింది. వెదురు కళాకృతుల వృత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారు కూడా తగ్గారు. ఓ కుటుంబం తమ కళతో పాలమూరు జిల్లా ఖ్యాతిని నలుదిక్కులా చాటుతోంది. అద్భుతమైన అల్లికలతో అబ్బురపరుస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రదర్శనలలో ప్రత్యేక బొమ్మలతో ఆకట్టుకుంటున్నారు. అచ్చం కొండపల్లి బొమ్మలను తలపించేలా స్కూటర్, విమానం, బుల్లెట్, ఎడ్లబండ్లు, సైకిల్, రథం, పూల బొకేలు, జడ క్లిప్పులు, వివిధ రకాల బుట్టలు ఇలా 200 రకాలకు పైగా బొమ్మలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇళ్లు, రెస్టారెంట్లు, దుకాణాల్లో అలంకరణ కోసం ఈ కళాకృతులను వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చామని వెదురు ఆకృతుల కళాకారులు కృష్ణయ్య తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు.